కేసీఆర్ సార్ను చూడాలి, ఒక్కసారి మాట్లాడాలి, ఛాన్స్ దొరికితే ఒక ఫోటో గుంజుకోవాలి, స్టేటస్లో పెట్టుకోవాలి అని మస్తు మంది అనుకుంటుంటారు. అట్లుంటది మరి సార్కు ఫ్యాన్ ఫాలోయింగ్. సార్ మాటలకు ఫిదా అయ్యేటోళ్ళు మస్తు మంది ఉంటారు తెలంగాణలో. కానీ పోయిన 10 ఏళ్ళు సీఎం అయ్యేటాళ్లకు దగ్గరికి కూడా పోయేటందుకు వశపడక కొంత. షేయ్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సార్ బయటికి రాక సార్ కోసం ఎదురు చూసేటోళ్ళు కొంతమంది. అసొంటోళ్లకు ఇక రందేం లేదు. ఆయతరం నాడు తెలంగాణ భవన్లో దర్శనమిస్తుండు సారు. గులాబీ దళానికి దళపతిని కండ్లారా చూసే భాగ్యం దొరికింది. ఐతారం నాడు 10 నెలల సంది బాయికాన్నే ఉన్నాడు బాబు. ఐతారం నాడు తెలంగాణ భవనంకి వస్తుండు. 33 జిల్లాలలో ముఖ్యమైన లీడర్లు పార్టీ పెద్ద ముత్తైదులతో ముచ్చట్లు పెడతాడట. నీళ్ల ముచ్చట్ల మీద ఎట్లెట్లా జంగు లేపాలో చెప్తాడట పార్టీ లీడర్లకు. అంతేకాదు ఓట్ల ముంగట షేయ్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు పెట్టిన పథకాలు పబ్లిక్ కు అందుతలేవని ముచ్చట్ల మీద ఎట్లా కొట్లాడాలో పూసగుచ్చుతాడట. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉత్త 45 టీఎంసీల నీళ్లకే షేయ్ పార్టీ సర్కారు చెవులూపిందని కార్ పార్టీ వాళ్ళు అంటున్నమాట. నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర గవర్నమెంట్ నీళ్లను ఎత్తుకపోతుంటే సెంట్రల్ సర్కారు నోరు కట్టేసుకుని చూస్తుంది అనేది వాదన. మరి కార్యకర్తలతో ఏం మాట్లాడతాడో ఏం ముచ్చట్లు చెప్తాడో గానీ పవర్ పోయిన కాంచి పబ్లిక్ లకు వచ్చింది ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మొత్తం బాయికాన్నే ఉన్నాడు. 10 నెలలు అయింది పార్టీ ఆఫీస్కి వచ్చి. అప్పటి సంది ఇప్పటి వరకు వచ్చింది లేదు, 4 ముచ్చట్లు చెప్పింది లేదు. వరంగల్లులైన పార్టీ పండుగ నాడు మాట్లాడిందే ఆఖరు. బాబు బాయికాడుండి సలహాలు ఇస్తుంటే బయట ఓ రోజు కొడుకు ఇంకో రోజు అల్లుడు ఆరుబారు తిరుగుతూనే ఉన్నారు. అధికార పార్టీని అరుచుకుంటూనే ఉన్నారు. ఇంకో రోజు కవితక్క కారాలు మిరియాలు నూరినా కర్రు కలిసి వాత పెట్టినట్టు మాట్లాడినా కుయ్యమనని సారు ఇప్పుడు తెలంగాణ భవనంకి వస్తుండేటాళ్లకు ఏం మాట్లాడతాడో అని ఎదురు చూడబట్టి సొంత పార్టీ లీడర్లు. ఇక సార్ ఏం మాట్లాడతాడు, ఎటువంటి ముచ్చట్లు చెప్తాడు అనేటి అన్ని ఐతారా నాడు పొద్దుముకి మల్లోపాలు చెప్పుకుందాం గానీ సార్ చెప్పేటి ముచ్చట్ల కంటే ఎక్కువ సారును చూద్దానికి వచ్చేటోళ్ళే బొచ్చాడు మంది ఉంటారు కావచ్చు పో.